పల్నాడు జిల్లా మాచర్లలో ముఖద్వారాన్ని పునర్నిర్మించే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరికెపూడి సెల పూర్తి చేయలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో కరెంటు ఛార్జీలు పెంచి మళ్లీ వాళ్లే ఆందోళన చేయడం సిగ్గుచేటు అంటూ ఎద్దేవా చేశారు. ఆందోళన పేరుతో రోడ్ల మీదకు వస్తే లెక్కలతో సహా నిజాలు నిగ్గు తేల్చి ప్రజల చేత చెప్పుదెబ్బలు కొట్టిస్తామన్నారు. వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత రోజు ఎవరైతే మరి విధ్వంసాన్ని సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే అది ప్రజా కోర్టులో ప్రభుత్వం చట్టం దృష్టిలో నిలబెడుతుంది, తగిన చర్యలు తీసుకుంటుంది. ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండదని చెప్పి, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంయమనంగా వ్యవహరించండి, చేయాల్సింది చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి చెప్తూ, మరి 6 నెలల కాలం మేము సంయమనంగా ఉంటే రెచ్చిపోయి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా